హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంక స్టోరీలోకి వెళితే క్రాంతిని హాస్పిటల్కు రమ్మంటుంది డాక్టర్. క్రాంతి వచ్చి ఏమైంది అని కంగారుగా అడుగుతాడు. అక్కడ విరాట్, చంద్రకళను చూస్తాడు క్రాంతి. మేమేదో చేసి శాలిని ప్రెగ్నెన్సీ పోగొట్టామా అనుకుంటున్నాం, నిజం నీకు తెలిసేలా చేసేందుకు ఇక్కడికి రప్పించామని విరాట్, చంద్ర అంటారు. శాలిని ప్రెగ్నెన్సీ అబార్షన్ అంతా అబద్ధం, ఇలా చెప్పాలనే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ శాలిని ప్రెగ్నెన్సీ 100% నిజం క్రాంతి అని డాక్టర్ చెప్పగానే విరాట్, చంద్రకళ షాక్ అవుతారు. చూసారా క్రాంతి ఎలా బెదిరిస్తున్నారో? పీకమీద కత్తిపెట్టి మీకు ఫోన్ చేయించారు. శాలిని ప్రెగ్నెన్సీ అబద్ధమని చెప్పాలన్నారు. ప్రాణం పోతుందేమోనన్న భయంతో అలా చెప్పడానికి ఒప్పుకున్నా. కానీ మీరు వచ్చాకే నాకు ధైర్యం వచ్చింది. క్రాంతిగారు నన్నన్నా కాపాడండి అని డాక్టర్ నాటకమాడుతుంది. క్రాంతి డాక్టర్ చెప్తుంది అబద్ధమని విరాట్ అంటాడు. ఎందుకిలా మమ్మల్ని వేధిస్తున్నారు? నీకు తనమీద కాని నామీద కాని పగ ఉంటే ఒక్కసారి తీర్చుకోవచ్చు కదా అని క్రాంతి అడుగుతాడు. నువ్వు రాగానే డాక్టర్ మాట మార్చింది క్రాంతి. నువ్వు అడ్డదారిలో డాక్టర్ అయ్యావని డాక్టర్పై చంద్ర సీరియస్ అవుతుంది. కాని క్రాంతి కోపంగా వెళ్ళిపోతాడు. శాలినికి డాక్టర్ ఫోన్ చేసి అక్కడ జరిగింది చెప్తుంది. క్రాంతికి విరాట్, చంద్ర ఎంత చెప్పినా వినడు. నేను మీ మాయలో పడను. మీమీద పీకల్దాకా కోపముంది. కాని ఏ గొడవ చేయను. నాకు నాన్నే ముఖ్యం. అందుకే గొడవ చేయనని క్రాంతి వెళ్ళిపోతాడు. క్రాంతి కామ్గా ఉండటం చూసి శాలిని చూడలేకపోతుంది. గొడవ చేయాలనే ప్రయత్నిస్తుంది. ఏం జరిగింది అని శాలిని అడిగితే క్రాంతి వదిలేమంటాడు. కాని క్రాంతిని రెచ్చగొడుతుంది శాలిని. మా అన్నయ్య, చంద్ర కలిసి నీ ప్రెగ్నెన్సీ అబద్ధమని డాక్టర్ను బెదిరించి చెప్పాలని ప్రయత్నించారు. నన్ను కూడా కన్విన్స్ చేయాలని చూశారని క్రాంతి చెప్తాడు. అప్పుడే ఏడుస్తూ శాలిని మళ్లీ గొడవ స్టార్ట్ చేయాలని చూస్తుంది. కాని నేను నీకు ఎప్పుడూ సపోర్టుగా ఉంటానని క్రాంతి చెప్తాడు. కాని బయటకు వెళ్లి జగదీశ్వరి దగ్గర నాటకమాడుతుంది శాలిని. అత్తయ్యకు జరిగింది చెప్తుంది శాలిని. అప్పుడే కామాక్షి, శ్యామ్లా వస్తారు. శాలిని చెప్పింది విని శ్యామ్లా ఫుల్ ఫైర్ అవుతుంది. విరాట్, చంద్రను పిలిచి అడుగుతుంది. శాలిని మొసలికన్నీళ్లు కారుస్తుంది. అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తుంది. చచ్చిపోవాలని అనిపిస్తుంది అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ చంద్రను ఇంట్లోనుంచి వెళ్లగొట్టాలని కామాక్షి అంటుంది. తప్పు చేసింది చంద్ర కాదు, విరాట్ అని జగదీశ్వరి అంటుంది. ఇంక రేపటి కథలో శాలిని ఓపెన్గా మాట్లాడేది ఒక్క నాముందే బావా, నేను ఏమీ చేయలేకపోయాను అని ప్రూవ్ చేయటానికైనా తను ఏం చేసిందో, ఎలా ఆలోచించిందో నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చంద్ర చెప్తూ ఉంటే, ఎస్, దిస్ ఈజ్ ద పాయింట్. నువ్వు తనని క్యాజువల్గా మాటల్లో పెట్టి మెల్లిగా రెచ్చగొట్టి తనచేత నిజాన్ని బయటపెట్టించు. అదంతా సీక్రెట్గా రికార్డ్ చేస్తే మనకి సాలిడ్ ప్రూఫ్ దొరికినట్టే కదా అని విరాట్ చెప్తాడు. అవును బావా, మంచి ఐడియా చెప్పావు అంటుంది చంద్రకళ. రేపు ప్రొద్దున్నే మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చెయ్యి అని చెప్పి రికార్డ్ చేయడానికి ఒక రికార్డ్ పెన్ ఇస్తాడు విరాట్ చంద్రకళకు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.